హలో ఫ్రెండ్స్! డిఆర్‌డీఓలో కొన్ని పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట్‌లకి ఎలాంటి ఎగ్జామ్ లేదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే మనకు పోస్ట్‌లను భర్తీ చేస్తా ఉన్నారు. మీకు స్టార్టింగే 90,000 వరకు సాలరీ ఉంటుంది. సో, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్‌ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం గనక మా ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో మా టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లింక్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అక్కడ జాయిన్ అయినట్లయితే మరిన్ని నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. సో, ఈ డీటెయిల్స్ అన్ని చూసినట్లయితే డిఆర్‌డీఓ నుంచి ప్రాజెక్ట్ సైంటిస్ట్ కోసం ఫిల్ చేస్తున్న డీటెయిల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ బేసిస్‌లోనే భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్ డిఆర్‌డీఓ నుంచి మనకు హైదరాబాద్‌లోనే పోస్టింగ్ ఉంటుంది. కాంట్రాక్ట్ పోస్ట్‌లే కదా అని నెగ్లెక్ట్ చేయవద్దు. ఎందుకంటే డిఆర్‌డీఓ అనేటువంటిది పెద్ద సంస్థ కాబట్టి ఇందులో సాలరీస్ బాగుంటాయి. సో, ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. సో, ఇందులో వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఎఫ్ అని, ప్రాజెక్ట్ సైంటిస్ట్ డి మరియు ప్రాజెక్ట్ సైంటిస్ట్ సి, ప్రాజెక్ట్ సైంటిస్ట్ బి ఈ విధంగా 4 రకాల వేకెన్సీస్‌ని భర్తీ చేస్తా ఉన్నారు. సో, పోస్ట్‌ని ఆధారం చేసుకొని మనకు సైంటిస్ట్ డిలో 10 వేకెన్సీస్, సైంటిస్ట్ సిలో 7 వేకెన్సీస్ మరియు సైంటిస్ట్ బిలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే సైంటిస్ట్ ఎఫ్‌కి అట్‌లీస్ట్ ఫస్ట్ క్లాస్ ఇన్ డిగ్రీ ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీ అని అంటా ఉన్నారు. అయితే దీనికి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతా ఉన్నారు. అలాగే సైంటిస్ట్ డికి సేమ్ ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతా ఉన్నారు. సో, ఇట్లా ప్రతి పోస్ట్‌కి మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ అడిగారు. బట్ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా సైంటిస్ట్ బి పోస్ట్‌లకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో, దీనికి 90,000 సాలరీ అనేటువంటిది ఉంటుంది. సో, దీనికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబిలిటీలో మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. సో, సెపరేట్ సబ్జెక్ట్స్‌లో ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా! సో, ఆ స్పెషలైజేషన్స్ కూడా ఏముండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. చూడండి. ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి. ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 1 వరకు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 నుంచి 55 ఇయర్స్ వరకు మనకు ఏజ్ లిమిట్ అనేటువంటిది ఉంటుంది. సో, ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఖచ్చితంగా అప్లై చేయండి. సో, ఈ పోస్టులకు ఇండియన్ నేషన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే కేవలం ₹100 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్‌కి అయితే ఎలాంటి ఫీ లేదు. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. నేను నోటిఫికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. మీ యొక్క నేమ్, మీ యొక్క ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబరు, పాస్వర్డ్ తర్వాత ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ప్రాపర్‌గా అప్లికేషన్ డీటెయిల్స్, క్యాండిడేట్ డీటెయిల్స్ అనేటువంటివి వస్తాయి. వాటన్నిటిని ఫిల్ చేసి పేమెంట్ చేసేసి మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయండి. సో, వన్స్ మీరు సబ్మిట్ అయిపోయినట్లయితే దాని ప్రకారం స్క్రూటినీ చేసి మీకు మెయిల్ ద్వారా గానీ, మొబైల్ ద్వారా గానీ కాంటాక్ట్ అయినట్లయితే మీరు యొక్క పర్ఫార్మెన్స్‌ని ఇవ్వచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ డిఆర్‌డీఓ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో, కాంట్రాక్ట్ పోస్ట్‌లు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా అప్లై చేయండి. డిఆర్‌డీఓ అనేటువంటిది మంచి సంస్థ. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.